Audio Jungle. Audio Jungle. మిత్రులారా మిత్రులారా జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ రోజున మెడికల్ డిపార్ట్మెంట్లో ఈస్ట్ గోదావరి జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ ఒకటి విడుదల చేయడం జరిగింది. ఆ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. తెలుసుకునే ముందు ఒక విజ్ఞప్తి, మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రాము మరియు వాట్సాప్ గ్రూపుల్లో చేరండి. చేరటం ద్వారా విలువైన సమాచారాన్ని పొందుకోండి. అయితే ఈ నోటిఫికేషన్ కేవలం కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ఇది గుర్తించండి. కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్కి సంబంధించిన నోటిఫికేషను. అయితే ఇది మనకి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం అండ్ సూపరింటెండెంట్ అడిషనల్ డిఎంఈ గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్ రాజమండ్రి, ఈ ప్లేస్లో వీళ్ళు పనిచేయాల్సి ఉంటుంది. కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్. అయితే దీని దరఖాస్తు చేసుకునే విధానం కూడా ఏంటంటే ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు తేదీలు వచ్చేసరికి చూడండి, 30/4/2025 నుండి 12/5/2025 సాయంత్రం 4 గంటలలోపు మనం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సో దరఖాస్తు యొక్క ఇవన్నీ కూడా ఈస్ట్ గోదావరి ఏపీ గవర్నమెంట్ డాట్ ఇన్లో అప్లికేషన్ ఉంది, లేదా మన జ్ఞానలోక వెబ్సైట్ నందు కూడా ఉంది. అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే లాస్ట్ డేట్ చెప్పాను కదండి, 12/5/2025 సాయంత్రం 4 గంటలలోపు ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్కడ ఇవ్వాల్సి ఉంటుంది చూడండి, ప్రిన్సిపల్ అడిషనల్ డిఎంఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం వారు ఆ ప్లేస్కి పట్టుకెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ పోస్టులు. ఇది ఈస్ట్ వైల్ డిస్ట్రిక్ట్ ఓన్లీ. ఇది ఈస్ట్ గోదావరికి జిల్లాకి సంబంధించిన విద్యార్థులు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇంకా మీకు విషయానికి వచ్చేసరికి చూస్తే కనుక పోస్టులు వచ్చేసరికి చూడండి, ఇక్కడ కంప్యూటర్ ప్రోగ్రామరు ఒక పోస్ట్ ఉంది, ఓపెన్ కేటగిరీకి చెందింది. అలాగే 34,580 జీతం కాంట్రాక్ట్. ఇక రెండో పోస్ట్ వచ్చేసరికి ఫిజికల్ ఎడ్యుకేషనల్ ట్రైనర్ ఒక పోస్ట్ ఉంది, ఇది కూడా ఓపెన్ కేటగిరీ, 40,970 జీతం అనమాట. అలాగే ఎలక్ట్రికల్ హెల్పర్ ఒక పోస్ట్ ఉంది, ఓసీ ఉమెన్కి ఒకటి, ఎస్సీ ఉమెన్కి ఒకటి, అవుట్సోర్సింగ్ 15,000 అనమాట. తర్వాత మార్చురీ అటెండెంట్ ఒక పోస్ట్ ఉంది, ఇది ఓసీ జనరల్కి చెందిన వాళ్ళకి 15,000 జీతం అనమాట. తర్వాత ఆఫీస్ సబార్డినేట్ 9 పోస్టులు ఉన్నవి, డిఫరెంట్ కేటగిరీల వారికి కూడా అందుబాటులో ఉన్నవి. జీతం వచ్చేసరికి 15,000. అనస్థీషియా టెక్నీషియన్ పోస్ట్ ఒకటి ఉంది, కాంట్రాక్ట్ పోస్ట్ ఇది, పిహెచ్ విజువలీ ఇంపేర్డ్ జనరల్లో ఉంది, 34,580 జీతం అన్నమాట. తర్వాత కార్డియాలజీ టెక్నీషియన్ పోస్టులు ఇవి 3 ఉన్నవి. ఈ 3 కూడా ఇక్కడ ఓసీ ఉమను, ఎస్సీ ఉమను, ఓసీ జనరల్కి ఒకటి ఉన్నది. జీతం వచ్చేసరికి 37,640 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. తర్వాత 8వ పోస్ట్ వచ్చేసరికి ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ పోస్టులు ఇవి 25 ఉన్నాయి. వివిధ రకాల కేటగిరీ వారికి ఉన్నాయి. ఒకసారి మీరు నోటిఫికేషన్ పూర్తిగా పరిశీలించండి. దీని జీతం వచ్చేసరికి 32,670 రూపాయలు. తర్వాత ల్యాబ్ టెక్నీషియన్కి వచ్చేసరికి కూడా మనకి జీతం 32,670 ఉంది. ఓసీ ఎస్సీ జనరల్ పోస్ట్ అనమాట. అలాగే నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ పోస్ట్ ఇది ఓపెన్ కేటగిరీ వారికి ఉంది, 34,580 రూపాయలు జీతం. తర్వాత ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ పోస్ట్ అనమాట. ఇది విహెచ్ జనరల్ 23,120 జీతంగా ఉన్నది. అలాగే సైకియాట్రిక్ సోషల్ వర్కర్ ఇందులో మనకి 38,720 జీతం. స్పీచ్ థెరపిస్టు ఇది కూడా ఒక పోస్టే ఉంది, ఓపెన్ కేటగిరీ, 40,970 రూపాయల జీతంగా ఇవ్వడం జరిగింది. తర్వాత సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్ట్ ఇది ఓపెన్ కేటగిరీ, 34,580 జీతంగా నిర్ణయించడం జరిగింది. తర్వాత జనరల్ డ్యూటీ అటెండెంట్ 8 పోస్టులు ఉన్నవి, జీతానికి విషయానికి వచ్చేసరికి 15,000. స్టోర్ అటెండెంట్ 2 పోస్టులు ఉన్నవి, జీతం 15,000. చైల్డ్ సైకాలజిస్ట్ ఒక పోస్టే ఉంది, దీని జీతం ఎక్కువగా ఉంది,
రూ. 54,060. అలాగే క్లినికల్ సైకాలజిస్ట్ ఇది కూడా ఎక్కువ జీతం రూ. 54,060 జీతం. అలాగే ల్యాబ్ అటెండెంట్‌కి 15,000 జీతం. అంటే టోటల్ ఖాళీలు వచ్చేసరికి ఇక్కడ మనకు చూస్తే కాంట్రాక్ట్‌కి వచ్చేసరికి 41 పోస్టులున్నాయి. అవుట్‌సోర్సింగ్ వచ్చేసరికి 38 పోస్టులున్నాయి. టోటల్‌గా ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే పోస్టులు 79 పోస్టులు భర్తీ చేస్తున్నారన్నమాట. అంటే జీఎంసీలోను, జీటీజీహెచ్ హాస్పిటల్ ఈ 2 హాస్పిటల్‌లోని ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారన్నమాట. ఎన్ని మనకి 79 ఖాళీలు ఉన్నాయన్నమాట. ఇది మెరిట్ లిస్ట్ ఆఫ్ ద నోటిఫికేషన్ వ్యాలిడ్ అప్ టు 1 ఇయర్ అండ్ డేట్ ఆఫ్ ఇష్యూ నోటిఫికేషన్ ఆఫ్ ద పర్పస్ ఫిల్లింగ్ ఆఫ్ ద అరేంజ్‌మెంట్స్. అంటే ఈ నోటిఫికేషన్ ఇచ్చే నాటికి ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో అవి ఫిల్ చేస్తామని ఇవ్వటం జరిగింది. అలాగే చెప్పాను కదండీ! అప్లికేషన్స్ 12/5/2025 సాయంత్రం 4 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈస్ట్ గోదావరి డిస్టిక్ డిఎంఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో రాజమహేంద్రవరం పట్టుకెళ్ళి మనం అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే అక్నాలెడ్జ్‌మెంట్ కూడా ఇస్తారు. తీసుకోండి అని ఇందులో చెప్పడం జరిగిందనమాట. ఇక ఇంపార్టెంట్ డేట్లకొచ్చేసరికి చూడండి. నోటిఫికేషన్ డేట్ 30/4/2025. దరఖాస్తు చేసుకునే రిసీవ్డ్ 1/5/2025 నుండి తీసుకుంటున్నారు. సండే 4వ తేదీ సెలవని ఇవ్వటం జరిగింది. అలాగే సండే 11వ తేదీ సెలవని ఇవ్వటం జరిగింది. ఆఖరి తేదీ 12/5/2025. సండే ఎవరు కూడా ఎళ్ళవద్దు. అలాగే స్క్రూటినీ ఆఫ్ ద అప్లికేషన్ అప్ టు 27/5/2025 వరకే స్క్రూటినీ చేస్తారు. అలాగే డిస్‌ప్లే ఆఫ్ ద ప్రొవిజనల్ లిస్ట్ అండ్ కాల్ ఆఫ్ అబ్జెక్షన్స్ అంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ప్రకటిస్తారు 29/5/2025న. ఎవరైనా ఆ ప్రకటించిన లిస్ట్ మీద అబ్జెక్షన్స్ ఉంటే తీసుకుంటారు. అబ్జెక్షన్స్ కూడా తీసుకోవడానికి ఆఖరి తేదీ 31/5/2025 లోపు అబ్జెక్షన్ తీసుకుంటారు. అలాగే అబ్జెక్షన్‌లు తీసుకున్న తర్వాత మళ్ళా ఫైనల్ మెరిట్ లిస్టు ప్రకటిస్తారు. ఎప్పుడేంటంటే 10/6/2025న. అలాగే చైర్పర్సన్ గారి యొక్క అప్రూవల్‌తో ప్రకటిస్తారనమాట. డిస్‌ప్లే ఆఫ్ ద ఫైనల్ సెలక్షన్ లిస్ట్ 13/6/2025. కౌన్సిలింగ్ అండ్ ఇష్యూ ఆఫ్ ద అపాయింట్మెంట్ లెటర్ అంటే జూన్ 16వ తేదీన మీకు లెటర్ ఇచ్చేస్తారు. అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేస్తారు. మీరు 17 తేదీన విధుల్లోకి వెంటనే జాయిన్ అయిపోవచ్చు. అంత మంచి పోస్టు. అలాగే రిజర్వేషన్స్ వర్తిస్తాయి అని చెప్పడం జరిగింది. యాజ్ పర్ దాని ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. అలాగే కంప్యూటర్ ప్రోగ్రామ్‌కి వచ్చేసరికి బీఈ లేదా బీటెక్ ఏదైనా కంప్యూటర్ సంబంధించిన ఎంసీఏ చేసి ఉండాలి. అలాగే పీఈటీకి వచ్చేసరికి ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూషన్ డిప్లొమా లేదా డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఉండొచ్చు. అలాగే ఎలక్ట్రికల్ హెల్పర్‌కి వచ్చేసరికి 10వ తరగతి పాస్ అయ్యి ఉండాలి. సరిపోతుంది. మార్చురీ అటెండెంట్‌కి వచ్చేసరికి 10వ తరగతి సరిపోతుంది. సబార్డినేట్‌కి కూడా 10వ తరగతి. అలాగే ఎనస్థీషియన్ టెక్నీషియన్‌కి వచ్చేసరికి ఇంటర్మీడియేట్ 2 ఇయర్స్ చదివి ఉండాలి. డిప్లొమా ఇన్ ఎనస్థీషియా టెక్నీషియన్ కంపల్సరీగా చేసి ఉండాలి. అలాగే కార్డియాలజీ టెక్నీషియన్‌కి వచ్చేసరికి బీఎస్సీ డిగ్రీ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ కార్డియాలజీ టెక్నీషియన్ 2 ఇయర్స్ డిప్లొమా చేసి ఉండాలి. అలాగే బీఎస్సీ కూడా కార్డియోవాస్కులర్ టెక్నాలజీ ఫ్రమ్ ద రికగ్నిషన్ బీఎస్సీలో కూడా క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. తర్వాత మనకి ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్‌కి వచ్చేసరికి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ లేదా బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ టెక్నాలజీ ఈ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. ల్యాబ్ టెక్నీషియన్‌కి వచ్చేసరికి డిఎంఎల్టీ లేదా బీఎస్సీ ఎంఎల్టీ చేసి ఉండాలి. ఇంటర్మీడియట్‌లో వొకేషనల్ చేసిన వాళ్ళు కూడా అర్హులు. అలాగే నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్‌కి వచ్చేసరికి బీఈ, బీటెక్, ఐటీ లేదా సిఎస్ఈసీ చేసి ఉండాలి. ఎంసీఏ చేసిన వారు కానీ వీళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉన్నది. ఓటీ టెక్నీషియన్‌కి వచ్చేసరికి డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్‌లో డిప్లొమా చేసి ఉండాలి. అలాగే సోషల్ వర్కర్‌కి వచ్చేసరికి ఎంఏఎస్డబ్ల్యూ సోషల్ వర్క్ కానీ చేసి ఉండాలి. ఎంఫిల్ చేసినా తర్వాత పిహెచ్డీ చేసినా కూడా వారు పరిగణిస్తారు. అలాగే స్పీచ్ థెరపిస్ట్‌కి వచ్చేసరికి డిప్లొమా ఇన్ స్పీచ్ థెరపిస్ట్ చేసి ఉండాలి. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్టుకి అర్హతకు వచ్చేసరికి బీఈ చేయాలి లేదా బీటెక్ కానీ ఐటీ కానీ ఎంసీఏ కానీ చేసి ఉండాలి. జనరల్ డ్యూటీ అటెండెంట్‌కి వచ్చేసరికి 10వ తరగతి సరిపోతుంది. స్టోర్ అటెండెంట్ పోస్ట్‌కి వచ్చేసరికి కూడా 10వ తరగతి అర్హత సరిపోతుంది. చైల్డ్ సైకాలజిస్ట్‌కి వచ్చేసరికి ఎంఏ సైకాలజీ
పీజీ డిప్లొమా ఇన్ చైల్డ్ సైకాలజీ చేసి ఉండాలి, లేదా ఎంఫిల్ సైకాలజీ చేసి ఉండాలి. క్లినికల్ సైకాలజిస్ట్‌కి వచ్చేసరికి ఎంఏ సైకాలజీ, పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ సైకాలజీ, ఎంఫిల్ మెడికల్ అండ్ సోషల్ సైకాలజీ ఇవి చేసి ఉండాలి. ల్యాబ్ అటెండెంట్‌కి వచ్చేసరికి 10వ తరగతి ఉత్తీర్ణత అయి ఉండాలి. అలాగే ల్యాబ్ అటెండెంట్ కోర్సు చేసి ఉండాలి. ఇంటర్మీడియేట్‌లో ల్యాబు టే వొకేషనల్ కోర్సులో ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ ఒకటుంది. అది చేసినా ఎలిజిబుల్ అనమాట. ఇక ఈ పోస్టులకు వయసు విషయానికొచ్చేసరికి మనకు చూడండి 42 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే రిజర్వేషన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 5 సంవత్సరాలు సడలింపు ఉంది. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్‌కి 3 సంవత్సరాలు సడలింపు ఉంది. పీడబ్ల్యూడీ వారికి 10 ఇయర్స్ సడలింపు ఉంది. మ్యాక్సిమం ఏదైనా సరే అన్ని రిలాక్సేషన్ కలిపి 52 సంవత్సరాల లోపు మాత్రమే వయసు ఉన్నవాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి మనకు చూస్తే కనుక ఇక్కడ డిమాండ్ డ్రాఫ్ట్ చూడండి. ఈ డిమాండ్ డ్రాఫ్ట్ కూడా ఇది ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం మీద మాత్రమే డీడీ తీయాలి. మనకి ఓసీ అభ్యర్థులకి 500, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మెన్‌కి రూ. 300 డీడీ మీ అప్లికేషన్‌తో పాటు దానికి పిన్ చేసి ఇవ్వాలి. డీడీ లేకపోతే మీ అప్లికేషను రిజెక్ట్ చేస్తారు. అభ్యర్థులు గమనించుకోండి. మనకి ఇక సెలక్షన్ వచ్చేసరికి మనకి అకాడమిక్ క్వాలిఫికేషన్‌లో ఉన్న మార్కుల ఆధారంగా 100 మార్కులకి ఈళ్ళు మెరిట్ ఆధారంగా వారు సెలెక్ట్ చేస్తారు. మనకి అందులో మెరిట్ ఉంటే గనక డెఫినిట్‌గా, లేదా మనకి ఏదన్నా గతంలో పనిచేసిన ఏదైనా ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఉన్నా, కోవిడ్ టైంలో గానీ అవి ఏమన్నా ఉన్నా సరే అది కూడా పరిగణిస్తారు. దానికి సంబంధించిన సర్వీస్ సర్టిఫికేట్ కూడా మనం ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అలాగే సెల్ఫ్ అటెస్టెడ్ కాపీలు ఎన్‌క్లోజ్ చేయాలంటే మనం 10థ్ క్లాస్ మార్క్ లిస్టు, అలాగే మనకి కావాల్సిన క్వాలిఫికేషన్స్, అర్హత గల క్వాలిఫికేషన్‌కి ఏదైతే ఉందో, ఏ పోస్ట్‌కి దరఖాస్తు చేస్తున్నామో దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఉన్న సర్టిఫికేట్ కూడా ఎన్‌క్లోజ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మార్క్స్ మెమోస్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఏపీ పారామెడికల్ బోర్డుకి సంబంధించిన మనం ఏమైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటే దానికి సంబంధించినయి. అలాగే స్టడీ సర్టిఫికేట్స్ ముఖ్యంగా 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు గల స్టడీ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఎందుకంటే ఇవి లోకల్ నాన్ లోకల్‌ని పరిగణించడానికి ఇది ఉపయోగపడుతుందనమాట. స్టడీ సర్టిఫికేట్ మస్ట్ అండ్ షుడ్‌గా ఇవ్వాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వకపోతే వారిని ఓసీగా పరిగణిస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఈడబ్ల్యూఎస్ వారికి సర్టిఫికేటు ఎన్‌క్లోజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎవరైతే శారీరక వికలాంగం లోపం ఉన్నవాళ్ళు ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే గనక సదరన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాలని చెప్పడం జరిగింది. అలాగే సర్వీస్ సర్టిఫికేట్ వెయిటేజ్ ఉంది కాబట్టి వారు ఎక్కడ హాస్పిటల్‌లో పనిచేశారో దానికి సంబంధించిన సర్వీస్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్లికేషన్ కూడా జెరాక్స్‌లన్నీ కూడా క్లియర్‌గా ఉండాలి. లేదంటే రిజెక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మీరు ఆహ్, దీంతో పాటు అప్లికేషన్‌తో పాటు ఇన్ టైమ్‌లో తీసుకెళ్ళి మనం అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి. ఆహ్, మీకేమైనా దీనికి సంబంధించిన సందేహాలుంటే గనక నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. మీకు ఒక విజ్ఞప్తి, ఈ మనం ఈ జాబ్ నోటిఫికేషన్ విలువైన సమాచారాన్ని అందిస్తున్నాం. ఇంకా మనకి చాలామంది మిత్రులు చేరాలని వెంటనే మన వీడియోని లైక్ చేయండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.